ఆహా. దాన్ని గాని నువ్వు పెళ్లి చేసుకున్నావే అనుకో, 3 రాత్రులు గడవక ముందే నిన్ను నీ కుటుంబం నుంచి వేరు చేసి వేరే కాపురం పెట్టేస్తుంది. హా, ఇక నీ ఇష్టం. అవునా? నిజంగానా? నన్ను నా కుటుంబం నుంచి వేరు చేసి తీసుకెళ్లిపోతుందా? హ, నమ్మట్లేదా? నేను నిజమే చెప్తున్నాను బాబు. నీ తమ్ముడు చెల్లెళ్ళకి నువ్వు ప్రేమగా ఏదైనా కొనిపెట్టాలన్నా అది ఆ రాక్షసికి నచ్చదు. ఆహా. ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనివ్వదు. ఆకలన్నవాడికి అన్నం కాదు కదా, దాహం అన్నవాడికి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వదంటే నమ్ము. దాని గురించి తెలిసిన వాళ్ళందరూ దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? పిసినారితనానికి చుడిదారేస్తే అది నీలాగే ఉంటుంది పిసినార్దానా అని అంటుంటారు. పిసినారి రాజా, పిసినారి అక్షయ. ఆహా, ఏం కలయిక! ఓహో. హా, మరీ అంతలా ఆలోచించకు బాబూ. నేను ఆలోచిస్తున్నది మీకెలా తెలుసు? షో, మీరు కూడా గుళ్ళోనే ఉన్నారా? నేను గుళ్ళో ఎందుకుంటాను బాబూ? నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావంటే ఆలోచిస్తున్నట్టే కదా, అందుకే అలా అడిగాను. హా, నీ శ్రేయోభిలాషిగా నీకు ఒకే ఒక్క మాట చెప్తాను. అక్షయ నీకు సెట్ అవ్వదు. నలుగు పెట్టే రోజు వరకు లాక్కుండా నిశ్చితార్థం రోజే తెగొట్టేసేయ్. ఎందుకంటే అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ కదా. చాలా థ్యాంక్స్ అండి. దేవతలా వచ్చి నా జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడారు. ఆ, నేనెప్పుడు అంతే బాబు. సమాజ సేవ చేసి చేసి అలసిపోయాను కాబట్టే నన్ను అందరూ సమాజ సేవకి అని పిలుస్తుంటారు. ఇక ఉంటాను బాబు. మరో చోట సేవకే సమయం అవుతోంది.